ఈ ప్రశ్నలన్నీ 2022లో జరిగిన అఫీషియల్ పేపర్‌లోని ప్రశ్నలు. అలాగే మన ఛానల్‌లో చెప్పే ప్రతి ఒక్కటి మీకు పీడీఎఫ్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటుంది. అక్కడికి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. పీక్యూఆర్ఎస్, టీయూవీ డిఫరెంట్ డేస్ ఆఫ్ ఎ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే. మండే, ట్యూస్డే, వెన్స్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఇలా రాసుకున్నాక మీరు ఏం చేయాలంటే ఒక 2-3 పాసిబిలిటీస్ కూడా అప్పుడే తీసుకోవాలి. మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓన్లీ 3 పర్సన్స్ హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ ఆర్ అండ్ వి. ఆర్కి వికి మధ్య ముగ్గురు ఉంటారంట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఎందుకు ఇలా రాశానంటే, ఫస్ట్ ఒకవేళ ఆర్ తీసుకున్నాను అనుకోండి, ముగ్గురు తర్వాత వి వచ్చాడు. అలా కాకుండా ఫస్ట్ నేను వి తీసుకున్నాను అనుకోండి, ముగ్గురు తర్వాత ఆర్ వస్తాడు. అంటే టైం సేవింగ్ కోసం. ఓన్లీ 2 పర్సన్స్ హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ క్యూ అండ్ పి. క్యూకి పీకి మధ్య ఇద్దరంట. వీస్ ఎగ్జామ్ ఆన్ సాటర్డే. సాటర్డే రోజు ఎవరు వస్తారు? వి వచ్చాడంట. సాటర్డే రోజున వి వచ్చాడంటే వికి ఆర్కి మధ్యలో ముగ్గురు ఉండాలి కదా. 1, 2, 3. ఆర్. క్యూ ఎగ్జామ్ ఈజ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్. మళ్ళీ మీరు ఇప్పుడు సపోజ్ ఆర్ ఉందనుకోండి, ఇమీడియట్లీ బిఫోర్ అంటే ఇలా ముందు తీసుకోవాలి. అలా కాకుండా ఇమీడియట్లీ ఆఫ్టర్ అంటే ఆర్ తర్వాత ఇలా తీసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు? ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ అన్నాడు కాబట్టి ఆర్కి ముందు క్యూ తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఇది చూడండి, క్యూకి పీకి మధ్యలో ఇద్దరు ఉండాలన్నాడు. సో ఖచ్చితంగా ఇక్కడ పి వచ్చింది. ఓన్లీ యూ ఎగ్జామ్ ఈజ్ బిట్వీన్ పి అండ్ వి. ఇదిగో పీకి వికి మధ్యలో యూ వచ్చింది. టీ ఎగ్జామ్ ఈజ్ నాట్ హెల్డ్ ఆన్ వెన్స్డే. వెన్స్డే రోజున టీ రాదంట. ఇంకా మిగిలింది ఏంటి? సండే కాబట్టి సండే టీ. సో ఇంకా మిగిలిపోయింది ఎవరు? ఎస్. అది వెన్స్డే రోజున వచ్చింది. ఏమడిగాడు? విచ్ డే ఈజ్ ఎస్ ఎగ్జామ్ హెల్డ్. ఏమొచ్చింది మనకి? వెన్స్డే. ఒక సెకండ్ నాకు ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఛానల్కి కొంచెం రీచ్ పెరుగుతుంది. అలాగే నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. NECTAR అనేది ఇదైందంట. POCKET అనేది ఇదైందంట. MONKEY అనేది ఏమవుతుంది? ఈ సమ్ చేయాలంటే మీ మైండ్లో ఒక టేబుల్ ఉండాలి. లేదనుకుంటే ఇలాగ ABCDని నీట్గా రాసుకోండి ఒక పేపర్ మీద. ఫస్ట్ NECTAR ఏమైందంటే ఇది TCVEGP అయిందంట. మీరు కొంచెం గమనిస్తే ఇక్కడ N ఉంది, ఇక్కడ G ఉంది, P ఉంది, అంటే మధ్యలో ఒక లెటర్ ఉంది. తర్వాత E ఉంది, ఈకి తర్వాత ఒక లెటర్ మధ్యలో ఉంది. తర్వాత G వచ్చింది, ఇగో ఈ G అయింది. తర్వాత C ఉంది, సికి మధ్యలో D ఉంది. తర్వాత ఏమైంది? CE అయింది. సో లాజిక్ వచ్చేసింది. ఇప్పుడు సమ్ చేద్దాం. సమ్ వెంటనే చేయకుండా ఫస్ట్ మంకీ ఆడిచ్చింది రాసుకుందాం. MONKEY. దీన్ని ఇది ఏమవుతుందని అడిగాడు. ఆప్షన్స్ మీరు చూడండి. ఫస్ట్ AGM వరకు అన్నిట్లోనూ సేమ్ ఉంది. సో చివరి 3 లెటర్లు ఏమొస్తుందో అదే నా ఆన్సర్. స్టార్టింగ్ M ఉంది, ఇప్పుడు ఏమొస్తుంది? N ఒక లెటర్ పోయి O రావాలి. సో చివరిలో O ఉండాలి. సెకండ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత O వచ్చింది, మధ్యలో ఒక లెటర్ పోయి తర్వాత లెటర్ Q రావాలి. QO ఉండాలి. సో థర్డ్ ఆప్షన్ కూడా వెళ్ళిపోయింది. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్లోనే మీరు గమనిస్తే QO అనే 2 లెటర్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్. మొత్తం చేయక్కర్లేదు. 8 అనేది 67 అయిందంట. 10 103 అయిందంట. 17 ఏమవుతుంది? 292. చూడంగానే పెట్టేయాలి. ఎలా? ఫస్ట్ 8ని స్క్వేర్ చేయండి, 64. కానీ ఇక్కడ ఇచ్చింది ఎంత? 67. 3 కలిపాను, 67 అయింది. తర్వాత 10ని మళ్ళీ స్క్వేర్ చేయండి, ఎంత? 100. ఇక్కడ ఇచ్చింది ఎంత? 103. అందుకే మళ్ళీ ఇక్కడ కూడా ఒక 3 కలిపాను. సో 100కి 3 కలిపితే 103 వచ్చేసింది. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? 17. 17ని స్క్వేర్ చేస్తే ఎంత? 289. ఇక్కడ కూడా 3 కలపాలి ఖచ్చితంగా.
9కి 3 కలిపితే ఎంత? 2. చివరిలో 2 వచ్చేదే మీ ఆన్సర్. 3 25, 7 81, 11కి ఏంటి? 3 ఉంది కానీ మనకు వచ్చింది 25. 25 అంటే మీకు ఏం కనబడుతుంది? 5 స్క్వేర్. సో నేను 3కి 2 కలిపితే నాకు 5 వస్తుంది. నేను దాన్ని స్క్వేర్ చేస్తా. తర్వాత 7, 7కి కూడా 2 కలుపుతా 9. దీన్ని స్క్వేర్ చేస్తే 81 వచ్చేసింది. తర్వాత ఏంటిది? 11. 11కి 2 కలిపితే ఎంత? 13. 13 స్క్వేర్ అంటే 169. ఈ సమ్ చేయడానికి ముందు ఇక్కడ అసలు ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. కౌంట్ చేద్దాం రండి. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. మొత్తం 20 లెటర్స్ ఉన్నాయి. మనం 4, 4 ఒక సెట్ కానీ 5, 5 ఒక సెట్ కానీ తీసుకుంటే ఏదో ఒక దాంట్లో ఆన్సర్ అయితే వస్తుంది. ఫస్ట్ 4 తీసుకుందాం. ఇక్కడికి 4 కదా, 1, 2, 3, 4. తర్వాత మళ్ళీ 4 అంటే ఇది, మళ్ళీ తర్వాత 4 అంటే ఇది, మళ్ళీ తర్వాత 4 అంటే ఇది. ఇప్పుడు చూడండి మీకు అసలు ఆన్సర్ వస్తుందో రాదో మీకు అర్థమవుతుంది. జీ, ఇక్కడ స్టార్టింగ్ జీ ఉంది, ఇక్కడ స్టార్టింగ్ ఏ ఉంది, ఇక్కడ స్టార్టింగ్ ఎన్ ఉంది, ఇక్కడ స్టార్టింగ్ క్యూ ఉంది, ఇక్కడ మళ్ళీ బ్లాంక్ ఉంది. సో 4 తీసుకుంటే ఆప్షన్ రాదు. సో 5 తీసుకుందాం. ఇప్పుడు మీకు చాలా బాగా అర్థమవుద్ది సమ్ము. స్టార్టింగే 5 తీసుకోవచ్చు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే 4 తీసుకున్నా. ఇప్పుడు 5 తీసుకొని చేస్తాం చూడండి. 4, 5, ఇక్కడ ఒక సెట్టు, 2, 4, 5, ఇక్కడ ఒక సెట్టు, ఇక్కడికి ఒక సెట్టు. ఇప్పుడు ఫస్ట్ లెటర్ మీరు గమనించండి. ఇక్కడ జీ ఉంది, ఇక్కడ జీ ఉంది, ఇక్కడ జీ ఉంది. సో ఫస్ట్ లెటర్ ఏం రావాలి? జీ రావాలి. సో జీ అనేది ఏంటిది? 1, 2, 3. సో 3వ ప్లేస్లో జీ ఉన్నదే నాకు ఆన్సర్. ఇక్కడ బి ఉంది, ఇది కాదు. ఇక్కడ క్యూ ఉంది, 3వ ప్లేస్లో ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఈ 2 కొట్టేసా. జీటీ క్యూఎన్ వస్తుంది. జీటీ క్యూఎన్. సో స్టార్టింగ్ ఫస్ట్ ఏం రావాలి? టీఎన్జీ రావాలి. మన 2 ఆప్షన్లోనూ టీఎన్జీ అనే ఉంది. జీటీ క్యూఎన్ఏ, జీటీ క్యూఎన్, ఇక్కడ కూడా క్యూఎన్ ఉంది కదా, అందుకే ఇక్కడ కూడా క్యూఎన్ తీసుకున్నా. సో క్యూ, రెండిట్లోనూ క్యూ ఉంది. తర్వాత మీరు గమనిస్తే రెండిట్లోనూ బి ఉంది. సో ఖచ్చితంగా బి రావాలంట. ఇక్కడ బి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఇక్కడ ఏం రావాలి? సి రావాలి. C1 ఆప్షన్ ఏముంది? ఫస్ట్ 2లో ఫస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది. మళ్ళీ ఇక్కడ టీ. ఆన్సర్ ఏంటంటే టీఎన్ జీక్యూ బీసీటీ. ఇప్పుడు మీకు ఇక్కడ రాస్తాను, ఇక్కడ వచ్చిన ఆప్షన్ని మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు బి ఎందుకు సి వచ్చిందని. ఫస్ట్ టీ, తర్వాత ఎన్, తర్వాత జి, తర్వాత క్యూ, తర్వాత బి, తర్వాత సి, తర్వాత టీ. ఇప్పుడు చూడండి, జీటీక్యూఎన్ ఏ ఉంది, మళ్ళీ జీటీక్యూఎన్ బి ఉంది, జీటీక్యూఎన్ సి ఉంది, జీటీక్యూఎన్ డి ఉంది. ఒక ఆర్డర్ ప్రకారం ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఈ సమ్ చేయడానికన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, నేర్చుకోండి. ఇది ఏ, ఇది బి. ఈ 2 డిఫరెంట్గా ఉన్నాయి. నేను సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నాను అనుకోండి, అప్పుడు డయాగ్రామ్ ఏమవుతుంది? ఇది ఏ డయాగ్రామ్ కదా, ఇది బి డయాగ్రామ్. మొక్కనే సమ్ ఏస్ ఆర్ బీస్ అని చదవాలి. మీకు అర్థమవుతుందా? సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే డయాగ్రామ్ ఎలా వస్తుంది. అలాగే ఆల్ ఏస్ ఆర్ కే అన్నాడు అనుకోండి, ఫస్ట్ నేను ఏ అని ఒక డయాగ్రామ్ తీసుకుంటా, ఏ అన్ని కే అవుతాయంట. కే. ఇది మీకు అర్థమైతే సమ్ అయిపోయినట్టే. ఇప్పుడు సమ్ చేద్దాం. సమ్ మంకీస్ ఆర్ పాండాస్ అంట. ముందుగా మంకీ గారిని తీసుకున్నా, తర్వాత పాండా. సమ్ అన్నాడు కదా, పాండా. మంకీస్ అయిపోయింది, పాండాస్ అయిపోయింది. సమ్ పాండాస్ ఆర్ జిరాఫీస్. పాండాస్ ఆర్ జిరాఫీస్. ఆల్ జిరాఫీస్ ఆర్ లయన్స్. చూడండి,
అన్ని జిరాఫీస్ లైన్స్, ఇవి మంకీస్, ఇవి పాండాస్. పాండా. ఇప్పుడు చేద్దాం. సమ్ లైన్స్ ఆర్ పాండాస్. లైన్కి పాండాకి కలుస్తుంది కదా, చూడండి డయాగ్రామ్. ఇది ఇక్కడ లైన్కి పాండా, సో ఖచ్చితంగా 1 అనేది అవుతుంది. సమ్ లైన్స్ ఆర్ మంకీస్. లైన్ ఇక్కడ ఉంది, మంకీ ఇక్కడ ఉంది. లైన్కి మంకీకి ఉన్న డయాగ్రామ్ కలుస్తుందా, కలవట్లా, సో రెండోది కాదు. సమ్ జిరాఫీస్ ఆర్ మంకీ. జిరాఫీ ఇక్కడ ఉంది, మంకీ ఇక్కడ ఉంది. జిరాఫీకి మంకీ కూడా ఏం కలవట్లా, సో ఖచ్చితంగా ఆన్సర్ ఏంటి, ఓన్లీ 1. ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ ఆర్ ఈక్వల్ టు స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ అంట. పి ఈక్వల్ టు బాయ్స్. ఇక్కడ పి ఉంది కదా, వీళ్ళు బాయ్స్ అంట. డబల్జూ గర్ల్స్ అంట, ఇది గర్ల్స్ అంట. జెడ్ సైకాలజీ అంట. ద నెంబర్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేటెడ్ ది నెంబర్ ఆఫ్ పర్సన్స్. హౌ మెనీ గర్ల్స్ ఆర్ ఇన్ సైకాలజీ స్టూడెంట్స్. చూడండి, సైకాలజీ, గర్ల్, స్టూడెంట్, ఈ మూడిట్లోనే ఉండాలి. ఇప్పుడు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇది స్టూడెంట్స్, ఇది గర్ల్స్, ఇవి సైకాలజీ. ఈ మూడిట్లోనే ఉండేది ఏంటిది, 22 ఒక్కటే ఉంది, అదే 16 ఒక్కటే ఉంది. 22 ఎందుకు కాదు, అది కూడా తెలుసుకుందాం. 22 అనేది స్టూడెంట్స్ అవ్వట్లేదు కదా, సో ఈ డయాగ్రామ్ మాత్రమే స్టూడెంట్స్ కదా, సో అందుకని 22 కాదు, ఆన్సర్ 16, 4th ఆప్షన్.